విషయంపై మన డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, ఇటు గోవాలో మీటింగ్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్స్ అని తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? అర్థాత్ ఓవరాల్ గా మరో 2 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిస్థాయిలో నవీన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. మొత్తంగా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అనుకూల పవనాలు వీస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఓవరాల్ గా స్థానిక సంస్థల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని మభ్యపెట్టి వారిని పూర్తి స్థాయిలో ముఖ్య నేతలంతా కూడా గోవాకు తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి ఈ స్థానిక సంస్థల ఓటర్లు అయినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా అప్పుడు పదవులు ఉన్న పేరుకే మాత్రం తప్ప వారు ప్రజల చెంతకుండి ప్రజల సమస్యలు తెచ్చుకొని ప్రజలకు ఏమీ సేవ చేయలేకపోయిన క్రమంలో కూడా మదనపడుతున్నటువంటి క్రమంలో ఇట్లాంటి టైంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తమకు ఒరిగేదేం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరంగా కావచ్చు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తమకు పూర్తి స్థాయిలో మంచిగా జరుగుతుందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్, జెడ్పీటీసీలు భావిస్తున్నారు. ముఖ్యంగా సర్తాజ్, మనం గతంలో పోలిస్తే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా అభివృద్ధి పనుల పేరిట కూడా చాలా కార్యక్రమాలు అప్పచెప్పారు. అవి చేసిన తర్వాత వాటికి నిధులు మంజూరు కాక చాలా మంది జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి గతంలో గమనించాం. ఓవరాల్ గా మొన్న ఏదైతే గత కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంలో మహబూబ్ నగర్ వేదికగా కూడా ఆయన ఒక విషయాన్ని క్లియర్ గా ప్రస్తావించాడు. ఎందుకంటే తాము అధికారంలో ఉన్నాము, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు పడినటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వీళ్ళందరినీ కూడా వారి పరిస్థితులు నాకు తెలుసు, వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారి అందరికీ కూడా నేను ఖచ్చితంగా లాభం చేకూరుస్తాను, అంటే వారి కష్ట నష్టాలను తీరుస్తానంటూ కూడా సీఎంఏ నేరుగా చెప్పడంతో కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా మన్నె జీవన్ రెడ్డి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడో అప్పుడు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి చాలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నప్పటి కన్నా ముందుగానే ఇక్కడ జిల్లాలో చాలా మంది పేదలంతా కూడా తను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సొంత గూటి నేతలే పూర్తి స్థాయిలో అటువైపుగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని తట్టుకోలేక ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు వీరిని గోవాకు తరలించినట్లుగా తెలుస్తుంది. సర్తాజ్, ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ గా వారు గోవాలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనుచరులంతా కూడా వారిని కాపలా కాస్తున్నప్పటికీ వారంతా కూడా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మన్నె జీవన్ రెడ్డికి పట్టం కట్టబెట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఓవరాల్ గా కనిపిస్తుంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ శంకర్.